తెలంగాణ రాష్ట్రంలో భాగంగా గో బ్యాక్ మార్వాడి నినాదం ఏదైతే ఉందో దాన్ని ఎంతో బలంగా తెలంగాణ వాసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసినటువంటి ప్రత్యేక రాష్ట్రానికి పోరాటం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గో బ్యాక్ మార్వాడి అనే నినాదం పేరు మీద మొన్నటి దాకా గో బ్యాక్ అమన్గల్, గో బ్యాక్ బంద్ పిలుపునిచ్చిన తర్వాత అమన్గల్ ప్రాంతంలో కూడా మార్వాడీలను బంద్ చేసేసి ఎక్కడ ఉందా కూడా శాంతియుతంగా బంద్ను పిలుపునిచ్చారు. ఈరోజు 22వ తారీఖున ఆగస్టు ఈ రోజునటువంటి ఉన్న దాంట్లో కూడా భాగంలో తెలంగాణ మొత్తానికే బంద్ ప్రకటించినటువంటి ప్రముఖుల్లో ఒక పృథ్వీరాజ్ కావచ్చు, తెలంగాణ శ్యామ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాట రచయితలు కూడా వాళ్ళను ముందుగా అరెస్ట్ చేసి వాళ్ళ నివాసాలకు పోలీసులు కావచ్చు, అక్కడ టాస్క్ ఫోర్స్ కావచ్చు, సివిల్లో ఉన్నటువంటి పోలీసులంతా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి యొక్క వాళ్ళ ఇళ్ల స్థలాలను స్వగృహాలను అంతా చూసుకొని అడ్రస్లు అంతా చూసుకొని పకడ్బందీగా వాళ్ళని ఎటువంటి కార్యాచరణ రూపొందించకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పటికీ ఆ యొక్క శాంతియుత పోరాటాన్ని సైతం కాల రాస్తున్నటువంటి పోలీస్ శాఖ అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మా నినాదాల పట్ల, మా యొక్క నీళ్ల పట్ల, మా యొక్క నియామకాల పట్ల, మా యొక్క నిధుల పట్ల తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో గుజరాతీలు, ఎక్కడో మార్వాడీలు, ఎక్కడో రాజస్థాన్ వచ్చి ఇక్కడ వచ్చి పాలేస్తున్నటువంటి పరిస్థితి. అనేక రంగాల్లో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎటువంటి జిఎస్టీ, ఎటువంటి స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ కట్టకుండా కేవలం చీటీల మీద నామమాత్రంగా రాస్తున్నటువంటి బిల్లులు కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఇండియా అయిన తర్వాత కూడా మనం చూసుకున్నటువంటి హోల్సేల్ కావచ్చు, రిటైల్ షాపులలో ఉన్నటువంటి ఏ ఒక్క క్యూఆర్ కోడ్లు కావచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చెల్లవు. కేవలం పేపర్ అంటే జిరాక్స్ పేపర్ నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి వైన్ షాపుల దాకా మార్వాడీలు ఉన్నప్పటికీ, అంటే దేశాన్ని ఏదైతే దోచుకున్నటువంటి వారిలో మోడీ గారు ప్రధాన అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ మార్వాడీల తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మితి మీరడంతో అక్కడ ఉన్నటువంటి బోండా మార్కెట్ ఏదైతే ఉందో ఆ బోండా మార్కెట్లో నిన్న చిన్న పార్కింగ్ ఏరియాకు సంబంధించినటువంటి కార్ పార్క్ చేస్తుండగా మా ముందు ఎందుకు పార్క్ చేస్తాం, నీకు ఎంత ధైర్యం అంటూ అక్కడ వాగ్వాదానికి దిగడం, అక్కడ ఉన్నటువంటి కొట్టడం, అంతా జగడం అయిన తర్వాత దాని ప్రధానమైన కారణంగా చూసుకొని మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళడానికి, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేయడానికి మీరు ప్రయత్నిస్తారు తప్ప తెలంగాణ వాసులము, తెలంగాణలో దాదాపు 4 ఫాదర్స్ ఏదైతే తల్లిదండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఆధార్ కార్డుల అడ్రస్లతో సహా మేము ఇక్కడ ఓటు వేస్తున్నటువంటి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే మేము ఎటు వెళ్ళాలి? ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి మేము ఏనాటి కాలం నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా పెళ్లిళ్లకు, పేరెంటాళ్లకు, కుటుంబం ఏదైనా అవసరం రీత్యా మా సొంత ఊర్లకు ఆ యొక్క గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు వెళ్తే మేమంతా హైదరాబాద్ మార్వాడీలు వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు చెందినటువంటి వాళ్ళు అంటున్నారు. మా యొక్క రాష్ట్రాలే కాదని మీరు అంటున్నారు. మేము ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళాలా? ప్రపంచంలో ఉన్నటువంటి మార్వాడీలంతా కూడా బిజినెస్ చేస్తారు. మా యొక్క కుల్లం ఉంటుంది. మేము యొక్క కష్టపడే తత్వం ఉంటుంది. చిన్న చితిక షాపుల నుంచి మొదలు పెడితే పెద్ద షాపుల వరకు, హోల్సేల్ రిటైల్ వరకు మేమంతా కూడా సాప్సిదా మాల్ తెస్తున్నాం. ఆ యొక్క మాల్ని బట్టి ఎవరు ఇవ్వని రేటుకు మేము ఇచ్చి ఎంతో ప్రోత్సాహకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంటుంటే మా మీద ఎందుకు ఇంత కక్ష అంటూ కూడా ఆ యొక్క మార్వాడీ సంఘాలు కావచ్చు, మార్వాడీ నినాదాన్ని గో బ్యాక్ మార్వాడిని వ్యతిరేకించేటువంటి కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ ఒక్క వర్గాన్ని కావచ్చు, అటు గో బ్యాక్ మార్వాడి కావచ్చు, ఇటు మార్వాడికి సంబంధించినటువంటి ప్రోగా ఏదైతే పాజిటివ్గా ఉందో ఎటువంటి తటస్థంగా ఉంది, ఎవరికి సపోర్ట్ చేయలేదు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఆర్టికల్ మనకు ఒక హక్కు ఉన్నప్పటికీ వీళ్ళు చేసుకోవడానికి మేమేం వ్యతిరేకిస్తలేము. కాకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తగా ఏదైతే సన్నకారు రైతుల దగ్గర నుంచో మీరు కొంటున్నటువంటి ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు దాదాపు పత్తి కొనుగోళ్ళు కావచ్చు, మార్కెట్ చెనక్కాయ, పల్లికాయ లాంటి ఈ యొక్క అనేక గ్రెయిన్స్ కూడా మార్వాడీలు సెట్ వారు ఉన్నారు. ఏదైతే కోమటి ఎవరైతే వైశ్యాస్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు చెందినటువంటి మండలానికి చెందినటువంటి ఆ యొక్క అవసరం ఉన్నప్పుడు మా యొక్క సేటు 10,000 ఇస్తే తక్కువ ఖర్చుకి ఇస్తాము. కాకపోతే వీళ్ళు మాత్రం ఒక దాదాపు 1 నుంచి 5 రూపాయల వడ్డీకి ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా యొక్క రక్తాలు తాగుతున్నారు. ఈ యొక్క మార్వాడీ గో బ్యాక్ అనే నినాదం సరైంది అని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తున్నప్పటికీ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే
ఆ బంధు పిలుపునిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునిస్తే వాళ్ళను రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడము, తెలంగాణ శ్యామును కావచ్చు పృథ్వీరాజును ప్రధానంగా వీళ్ళిద్దరిని ఒక పాట రచయితను కూడా అతను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, వాళ్ళంతా కూడా భయో ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మనం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులను ప్రోత్సాహం చేస్తే మన వ్యాపారాలు దెబ్బతింటున్నాం, వాళ్ళ యొక్క జీవన ఉపాధి కూడా దెబ్బతింటుందని చెప్పేసి మా యొక్క బాధలు మీరు వినాలి, మా యొక్క బాధలు మీరు అర్థం చేసుకోవాలి తప్ప దీంట్లో వేరే రాజకీయ కోణం వేరొక ఉద్దేశం లేదంటూ కూడా పోలీసులకు వాళ్ళు ఎన్ని విన్నవించుకున్నా కూడా ఎటువంటి మాటలు కావచ్చు వాళ్ళ రిక్వెస్ట్లను వినేటువంటి పరిస్థితుల్లో పోలీసులు లేరు. వాళ్ళ ఇళ్లలోనే మనకంతా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నటువంటి సంగతి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.